ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి అంటే కృష్ణవంశీ గారి సినిమా చూడాలి. మరి ఇంకేమున్నాయి, మా సినిమా చూడాలి అంటే వివి వినాయక్ గారి సినిమా చూడాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్లో ఒక్కొక్క సినిమా మనకు చూపిస్తూ ఉంటారు. అయితే మనకి బాగా నోటికి నచ్చేది మంచి రుచికరమైనది తినాలి అంటే ఏం చూడాలి చెప్పండి? మీకు తెలిసిపోయింది కదా, ఇంకేం చూడాలి? మన రోటి పచ్చళ్ళు చేసే చట్పట్టే చూడాలి. ప్రతిరోజు చట్పట్లో మనకి ఎన్నో రకరకాల పచ్చళ్ళు, సాంప్రదాయమైన రుచులను మనకి చూపిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు మనకి ఒక మంచి రుచిని చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. ఎలా ఉన్నారు? ఏమిటండి ఈరోజు చట్పట్లో మా అందరి కోసం స్పెషల్ గా ఏం చేస్తున్నారు? బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి. బజ్జీ మిర్చితో ఉసిరికాయ పచ్చడా? ఇప్పుడు ఉసిరికాయలు దొరుకుతాయి కదా మనకి. ఇది కొంచెం మొదలు పెట్టాయి అనమాట ఉసిరికాయలు, చింతకాయలు. ఇంకా మనకేంటంటే ఇంకా ఏదైనా కొత్తగా స్టార్ట్ అయిందంటే దాని మీదే ఉంటది కదా. ఉసిరికాయలు ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకుని ఉసిరికాయలు వేయించేసి పచ్చడి చేద్దాం. ఓకే, అయితే మరి బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా? బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బజ్జీ మిర్చి ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, ఇంగువ, మెంతులు, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, నూనె. సో మరి కౌసల్య గారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఉసిరికాయని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేశారా? గింజ తీసేసి అంతే. మనం దానికి ఏం చేయక్కర్లేదు, ఓన్లీ కట్ చేసి పెట్టారు. అంటే నేను యూజువల్ గా ఏంటంటే నూనెలోని వేసేస్తాను, వేసి గానీ ఇలా పాలన ముక్కలు వచ్చేస్తాయి కదా, దాన్ని కట్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు అయితే ముందే కట్ చేసి పెట్టేస్తాను. బాయిల్ చేసుకోవటం ఏం అక్కర్లేదు. పచ్చి ఉసిరికాయల్ని మధ్యలో గింజ పోవటానికి అటు కట్ చేసి గుజ్జులాగా చేసి పెట్టాం. ఓకే, మరి అయితే నెక్స్ట్ ఏం చేయాలి? కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసి నూనె వేసేస్తాను. ఈ పచ్చడి కొంచెం నిల్వ కూడా ఉంటుందండి, ఎందుకంటే ఇది ఉసిరికాయను సిమ్లా మిర్చి కదా, అందుకని ఏం పాడవదు. తర్వాత నిమ్మరసం వేస్తున్నాము. బాగా కొంచెం నూనె వేడెక్కాక అన్నీ ఇందులో వేసి మగ్గించేసి దంచేయడమే. పైన నిమ్మరసం వేస్తాం. కొంచెం తిరుమో సామాన్లు వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి, అంటే కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పట్టుద్ది కదా దీనికి, కొంచెం అది వేస్తే కొంచెం ఏంటంటే ఉంటుంది. ఒక 2 రోజులు 4-5 రోజులు పెట్టుకోవచ్చు మనం. కొద్దిగా ఆయిల్ వేడెక్కగానే మనం ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్ని వేసాం. యూజువల్ గా ఉసిరికాయలు ఒంటికి మంచిది అని చెప్పి ఎన్నో రకాలుగా తింటాం ఎలాగలా. అలాంటిది మనకి ఎలాగో అలాగా రకరకాల పచ్చళ్ళు చేసుకుని పచ్చళ్ళతో తినొచ్చు. ఎలాగే నిల్వ పచ్చడి పెడతాం, అది ఎప్పుడు ఉంటది. ఇట్లా అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరు. తర్వాత సీజన్ వచ్చినప్పుడు కొద్ది రోజులు, ఒక 10 రోజులు 15 రోజులు తినే పచ్చళ్ళు ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది తినేస్తాం. మళ్ళీ మన నిల్వ పచ్చళ్ళు పర్మనెంట్ పెట్టుకోవచ్చు. దీనికి బజ్జీ మిర్చి కాంబినేషన్ ఎందుకు అనుకున్నారు మీరు? నేను అనుకున్నాను బజ్జీ మిర్చి చేద్దామని. బాగుంటుంది మామూలు మిర్చి కన్నా. అది అంటే మామూలు మిర్చి కన్నా కారం తక్కువగా ఉంటుంది. తర్వాత అదొక కొంచెం డిఫరెంట్ వెరైటీ కదా అని అనిపించింది నాకు. సో ఫ్లేవర్ కూడా టేస్ట్ వేరుగా ఉంటుంది. అది కొన్ని మెంతులు వేస్తాను. మెంతులు, కొంచెం హింగువ వేసేస్తున్నాను. ఇంకా వేగిపోయింది, తిరుగుమతి వేగిపోతే మిరపకాయలు వేసేస్తాను. మిరపకాయలు వేగుతూ ఉంటే ఇప్పుడు ఇది ఇందులోనే మగ్గించేస్తాం. ఓహో, మనం ముక్కలు కూడా వేసుకోవాలా? ఫైన్. మనము గింజలు లేకుండా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు నూనెలో వేస్తాం. ఉసిరికాయ ముక్కలతో పాటు సిమ్లా మిర్చి కూడా వేసేసి ఉప్పు, పసుపు వేసేస్తాం. అన్ని మగ్గిపోయాక దంచేసుకోవడం. సో మనము అలాగే ఎండుమిరపకాయలు వేసాము, వాటితో పాటు కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసాము. నెక్స్ట్ బజ్జీ మిర్చి ముక్కలు ఇలా తరిగి పెట్టుకున్నాం. ఈ మధ్యన బజ్జీ మిర్చీలు ఏంటంటే చాలా లావుగా వస్తున్నాయి. మన పూర్వం బజ్జీ మిర్చిలా కాకుండా అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటున్నాయి కదా, ఆ మిర్చి తీసుకున్నాను ఇక్కడ నేను. అయితే ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసేస్తాను, పసుపు. పచ్చడికి కావాల్సిన ఉప్పు ఇక్కడ వేసేస్తాను. ఉప్పును కొంచెం పసుపు.
పసుపు కొత్తిమీర వేసేస్తే ఇంకా అయిపోయింది. బాగా వేగిపోయాక చివరికి కొత్తిమీర వేసి ఆపేయండి అంతే. మనం ముక్కలు తీసి దంచేసుకొని ఆయిల్లోని మనం పచ్చడి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తాం. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాం మనం ఇందులో. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసాను. ఇంకా అంతా అయిపోయాక ఆపేసేసి ఆయిల్ కింద ఉంచేసి దంచేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని రోట్లో పచ్చడి నూరుకోవటమే. పచ్చడి నూనె ముందర మనం ఏంటంటే కొంచెం ఆయిల్ లేకుండా తీయాలి. పచ్చడి నూరుకున్నాక మన ఆయిల్ని దానిలో కలిపేసుకోవాలి. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. అవును, మంచి వాసన వస్తుంది. ఆ బజ్జీ మిర్చి వేగటం వల్ల ఏమో. పచ్చడి నూరాక ఆయిల్ అవసరం పడుతుంది కాబట్టి దాన్ని అలాగే మనకి వేగడానికి ఆయిల్ ఎక్కువ పట్టలేదు. అవును, ఇది మంచి వాసన వస్తుంది పచ్చడి. ఓన్లీ మనకి మిర్చి కొంచెం నలిగిపోతే చాలు కదా. అసలు ఉసిరికాయ ముక్క తగులుతున్నా కూడా బాగుంటుంది. మనం కాయలు ఆవకాయ పెడతాం, ముక్కలు పచ్చడి పెడతాం, అన్ని రకాలు పెడతాం కదా. ఇది మాత్రం అప్పటికప్పుడు అలా ఫ్రెష్ గా చేసుకుంటే వీటితో బాగుంటారు కదా. మన మామిడికాయ కూడా సీజన్ రాగానే ఇంట్లో ముందు టేస్ట్ చూసేయాలని అలా వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ పచ్చడి అప్పటికప్పుడు రోడ్ పచ్చడి చేసేసి. మన తెలుగు వాళ్ళకి ఏదైనా చూడగానే ఫ్రెష్ పచ్చడి చేసేసుకోవాలి అంతే. మీకు అప్పుడు ఒరిస్సా సైడ్ కూడా పచ్చళ్ళు బాగానే చేస్తారు కానీ మా వాళ్ళు సన్నికల్ల మీద నూరుతారు. ఇలా చేయరు, అన్ని కాదు వాళ్ళు సన్నికల్ల మీద అన్ని నూరుతారు. పసుపు, ఉల్లిపాయలు అన్ని ఎలా నూరుతారో కదా. మనకి ఇలా గుంటలా ఉంటేనే కొద్దిగా ఒకరోజు చేసి చూద్దాం ఇక్కడ కూడా మనం. అలాగే మీకు అలవాటే ఉంటుంటుంది కదా. అంటే అంత పని వాళ్ళు చేసేటప్పుడు చూసేదాన్ని, చేయగలుగుతాను నేను. నలుగుతుందా పచ్చడి దాని మీద? అది ప్రొఫెషనల్ గా సన్నికల మీద నూరిన గరం మసాలావే ఆలుదంలో వాటిలో వేస్తారు వాళ్ళు. మామూలుగా ఏం చేయరు. పసుపు నూరుతారు, కారం మిరపకాయలు నూరుతారు, అన్ని దాని సన్నికల మీద ఇలా నూరి అవే వేస్తారు. దాని టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ వంటలు. మిర్చి మనకి బాగా నలిపోయింది. ఇందులోకి తీసేస్తారా? ఆయిల్ ఇంకా తక్కువ వేసుకునే వాళ్ళు ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. మనం ఏంటంటే ఒక 2 రోజులు ఉంటుందని కొంచెం పెడుతున్నాం ఆయిల్. కానీ అన్నంలో కలుపుకోవటానికి కూడా ఈ మాత్రం ఉంటుంది. ఇంకా ఏమి నూనె నెయ్యి పైన వేసుకోకర్లేదు. కొంచెం నిమ్మరసం వేస్తా ప్రేమ గారు. ఓకే, నేను మరీ ఎక్కువ వేయట్లేదు, కొంచెం చూసుకొని వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు. తీసేసి నిమ్మరసం బాండీలో వేసిన తర్వాత ఆ నూనెతో నిమ్మరసంతో బాగా కలిపి మనం పచ్చడిని సర్వింగ్ బౌల్. ఈ ఎండుమిర్చి అలా నలగకుండా చూడటానికి ఎంత బాగుందో కదా. అలా ఉంటే చూడగానే పచ్చడి తినబుద్ధి అవుతుంది. కలర్ఫుల్ గా ఉంది, గ్రీన్, రెడ్, ఎల్లో. శ్రేణి గారు, బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూడండి. నాకు ఎప్పుడు అనుకుంటాను హాస్పిటల్లో ఫుడ్ టేస్టింగ్ కమిటీ ఉంటుంది కదా, అలాగా ఫుడ్ టేస్టింగ్. సరిపోయిందా కారం? అందరు కొట్టేశారు. ఉసిరికాయ ఎంత బాగుందో అసలు. మిర్చి కాంబినేషన్ కానీ పోపు అన్నీ బాగా సరిపోయినాయి. మీరు ఆయిల్ ఎక్కువ అనద్దు, కరెక్ట్ సరిపడా ఉంది అసలు. సరిపోయింది. మీరు అన్నట్టు ఇప్పుడు అన్నంలో అలా కలుపుకొని డైరెక్ట్ తినేయచ్చు. వేరే ఏమి మళ్ళీ నెయ్యి ఏమి వేసుకోగల. కరెక్ట్గా సరిపోయింది. బాగా చాలా టేస్టీగా ఉంది. అంటే మామూలు పచ్చిమిర్చి ఎండుమిర్చితో ఎక్కువగా చేస్తుంటాము. ఈ మిర్చి క్యాప్సికమ్ లేకపోతే బజ్జీ మిర్చి ఆ ఫ్లేవర్ ఏదో డిఫరెంట్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది.
చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి చాలా ఎమ్మీగా ఉందండి. మరి మీరు కూడా ట్రై చేసేస్తారా? ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బజ్జీ మిర్చి ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, ఇంగువ, మెంతులు, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, నూనె. బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు, బజ్జీ మిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉన్న నూనె రాకుండా రోట్లోకి పచ్చడి తీసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది బాగా దంచిన తర్వాత మళ్ళీ పచ్చడిని బాండీలోకి తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ. సో ఇంత మంచి టేస్టీ పచ్చడి ఈరోజు మా అందరికి చేసి చూపించినందుకు మా చట్పట్ ప్రేక్షకుల తరపున, నా తరపున మీకు స్పెషల్గా థ్యాంక్ యూ. బజ్జీ మిర్చి ఉసిరికాయ పచ్చడి ఈరోజు చూడటం మీరు మిస్ అయ్యారా? అయ్యో పర్లేదు, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ఎపిసోడ్ చూసేయండి. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన వెరైటీ టేస్టీ పచ్చడి. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.